వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రవీణ్ పగడాల గారి మృతి రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా క్రైస్తవులందరినీ ఎంత బాధకు గురి చేసిందో, ఎంత ఆందోళనకు గురి చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే గత నిన్నటి నుంచి 24 అవర్స్ నుంచి చాలామంది డిబేట్స్లో వాటిలో పాల్గొంటూ ఫేస్బుక్లో కూడా ఏదో ఒకటి తేల్చేయండి, అది మర్డరో లేకపోతే యాక్సిడెంట్ తొందరగా తేల్చేయండి అంటున్నారు క్రైస్తవ ప్రతినిధులు కొంతమంది. కాబట్టి వాళ్ళందరికీ నేను ఇస్తున్న సూచన ఏంటంటే, ఇది ఇన్వెస్టిగేషన్లో ఉంది. 2 రోజులు ఆయన మృతదేహంతో పాటు మనం అందరం కలిసి ఒక పీస్ ర్యాలీ చేసాము, తరలి వచ్చాము. రాజమండ్రిలో వచ్చినటువంటి స్పందన బట్టి ప్రభుత్వం స్పందించింది. అంటే నారా లోకేష్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే హోంమంత్రి గారు కానీ నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరుపుతామని వాళ్ళు ప్రామిస్ చేశారు. కాబట్టి పోలీసులకు కూడా మనం తగిన సమయాన్ని ఇన్వెస్టిగేషన్ కోసం మనం ఇవ్వాలి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బయలుదేరాడు ఆయన. ప్రతి టైం అనాలిసిస్, ఒక్కొక్క ప్లేస్కి రీచ్ అవ్వడానికి ఎంతెంత టైం పట్టింది, ఎక్కడెక్కడ ఆగాడు, ఇవన్నీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. తర్వాత బైక్ని పంపించాలి, ఆ కంపెనీకి పంపిస్తారు అనుకుంటున్నాను నేను. అంటే అలా చెయ్యాలి నిజానికి. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళకి పంపించి బైక్ని ఫుల్ అనాలిసిస్ చేయాలి. అలాగే హెల్మెట్ను కూడా పంపించాలి. హెల్మెట్ ఉండటం వల్ల ఈ ఇంపాక్ట్ వల్ల ఎంతవరకు చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆయన ఎంత స్పీడ్లో వెళ్ళాడు అది కూడా అనలైజ్ చేయాలి. అంటే ఆ చనిపోయినప్పుడు లైట్ లేకుండా ఎంత స్పీడ్లో వెళ్ళి ఉంటాడు అనేది కూడా చూడాలి. తర్వాత పోస్ట్మార్టం రిపోర్టు కూడా యూరిన్ దగ్గర నుంచి బ్లడ్ అన్ని ఆర్గాన్స్ కూడా ల్యాబ్కి పంపిస్తారు. ఎక్కడెక్కడ బ్లీడింగ్ అయ్యింది అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అని అంటే, నిజానికి ఒక గీత పడిందంటే అది బ్లేడ్తో గీసిందా, రంపంతో గీసిందా, లేకపోతే గోర్లతో గీసిందా, అతను వ్యక్తిగతంగా గీసుకున్నాడా, లేకపోతే ఎదుటోళ్ళు గీశారా అనేది కూడా అంత క్షుణ్ణంగా పరిశీలించగలిగే ఫోరెన్సిక్ సైంటిఫిక్ అవైలబిలిటీస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన ఇంపాక్ట్ అంటే బాడీలో ఉండేటటువంటి దెబ్బలు, బ్లంట్ ఇంజురీస్ అంటాము, స్క్రాచెస్ అంటాం అనమాట. అంటే కొట్టినవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా, పడినప్పుడు ఆ స్పీడ్లో పడితే ఏమేమి దెబ్బలు తగులుతాయి, ఎవరైనా కొట్టి పడేస్తే ఎట్లా ఉంటుంది, ఏం ఇంజురీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయడానికి ఏదో 2 రోజుల్లో 3 రోజుల్లో జరిగిపోయే మ్యాటర్ ఏం కాదు అది. ఒకటికొకటి డబుల్ చెక్ కూడా చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్స్ చూడాలి. అందువల్ల పోలీసు వారికి మనం తగిన సమయం ఇద్దాం. ఫస్ట్ నుంచి కూడా పోలీసు వాళ్ళు అంటే కొంచెం నిర్లక్ష్యం చేసినటువంటి మాట వాస్తవమే, కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి ఇది సస్పీషియస్ డెత్గా దాన్ని పరిగణించడం వరకు కొంచెం నిర్లక్ష్యం జరిగినటువంటి మాట వాస్తవమే. కానీ మన రియాక్షన్ చూసి జనాలు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చి కాదు ఇది సస్పీషియస్ డెత్ అని అన్నామో వాళ్ళు ఇప్పుడు సీరియస్గా కన్సిడర్ చేస్తున్నారు. అయితే నాకు ఉద్దేశం ఏంటంటే, దీని వెనకాల ఏమైనా మతోన్మాదులు ఉంటే అంత త్వరగా బయటికి రాదు విషయం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ అంత త్వరగా దీన్ని రివీల్ చేయదు. ఒకవేళ మతోన్మాదులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వేరేది ఏదైనా ఉండుంటే దీని వెనకాల హిట్ అండ్ రన్ కానీ, లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కావాలని చేసింది అయితే మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను. తర్వాత మతోన్మాదులు చేసేటటువంటి అవకాశం ఎంతవరకు ఉంది అని అంటే, ఆయనకి థ్రెట్ ఉంది ఖచ్చితంగా. ఆయన సోషల్ మీడియాలో కూడా పెట్టాడు నన్ను చంపేస్తారు అని. సో ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మన ప్రాంతంలో ఇంకా అంత టెర్రరిజం ఉందా, హిందువులు క్రైస్తవుల్ని చంపేసే అంత ఎనిమిటీ ఉందా మన మధ్యలో? నేను ఇంకా దాని మీద నాకైతే కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నారు. విమర్శలు చేసుకోవద్దు, ఒక మతాన్ని విమర్శలు చేసుకోవద్దు అనే స్థాయి వరకే ఉందని నేను అనుకుంటున్నాను.
ఒకవేళ నిజంగా చంపుకునే స్థాయి వరకు వచ్చేస్తే ఇంకా ఈ దేశాన్ని ఎవరు రక్షించే పరిస్థితి ఏం కాదు. కాబట్టి మనమందరం కూడా పేషెంట్గా వెయిట్ చేద్దాము. ఎవరు కూడా తొందరపాటు చేసి ప్రభుత్వాన్ని తొందర పెట్టద్దు, మనుషుల్ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. అందరూ ప్రార్థన చేస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కేసు. నాట్ దేశానికి అంతటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. దీని వెనకాల ఉన్న నిజాలు కొంచెం ఆలస్యమైనా కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు అలాగే ప్రార్థనాపూర్వకంగా ఉండండి. తర్వాత ఎటువంటి రిపోర్ట్స్ వచ్చినా కూడా అలజడులకి దిగకూడదు. ఎందుకంటే తన వైఫే ప్రవీణ్ పగడాల గారి వైఫ్ నేను అందరినీ క్షమిస్తానని ఆవిడ చెప్పింది. సో ఆవిడని బట్టైనా మనం దీన్ని ఎంతవరకు తీసుకొని వెళ్ళాలో మనం ఆలోచన చేయాలి. మీరు ఎలా చూస్తారు? ప్రవీణ్ పగడాల హత్య అనుకుంటున్నారా లేదంటే యాక్సిడెంట్? నేను పర్సనల్గా ఇది హత్య యాక్సిడెంటా అంటే నేను ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నేను ఒక క్యాడర్లో ఉన్న వ్యక్తిని కాబట్టి నేను నిర్ధారించకూడదు. నేను అందరిలాగా నిర్ధారించకూడదు. ఆయన నాకు పర్సనల్గా చాలా బాగా తెలుసు. ఆయన ప్రవీణ్ పగడాల గారు తెలుసు. నేను హత్య కాకూడదని నేను కోరుకుంటున్నాను పర్సనల్గా. కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినప్పుడు కానీ బాడీ మీద ఇంజురీస్ కానీ ఖచ్చితంగా కొన్ని డౌట్స్ వచ్చే విధంగా మాత్రం ఉన్నాయి. ఇంకా అందులో మనం సందేహించాల్సిన విషయం లేదు. అవి క్లారిఫై చేయాలి. కాబట్టి నేను చెప్పకూడదు కూడా. పర్సనల్గా అయితే అది కాకూడదని కోరుకుంటున్నాను అంతే. మీరు పరిచయం ఉన్నారు, గతంలో ఎప్పుడు మాట్లాడారు ఆయన? ప్రవీణ్ పగడాల గారిని నేను మొట్టమొదటిసారిగా 4 సంవత్సరాల క్రితం నేను ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాను రాజమండ్రిలో. అది కొంచెం కాంట్రవర్షియల్ అయింది ఆ అపార్ట్మెంట్. అనుకోకుండా దానికోసం నేను సార్ట్అవుట్ చేయడానికి వెళ్తే అక్కడ ఆయన ఉన్నాడు. అప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి సోనీవుడ్ గారికి అన్యాయం జరిగింది, మీరు ఇట్లా చేయకూడదు అని ఆయన నా తరపున ఫస్ట్ టైం ఆయన నన్ను కలిసిన వాళ్ళని ప్రశ్నించాడు ఆయన. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను ఆయన కలవటం. ఆ తర్వాత నుంచి చాలాసార్లు ఫోన్లో ఆయన డిబేట్ల గురించి డిస్కస్ చేసాము. ఆయన ఒపీనియన్స్, తర్వాత ఈ అంబేద్కరిజం గురించి, వీటి గురించి చాలాసార్లు మేము డిస్కస్ చేసాం ఓవర్ ద ఫోన్. చాలా మంచి ఇన్పుట్స్ ఇస్తాడు ఆయన, మంచి సలహాలు ఇస్తాడు. చిన్న పెద్ద అనే తేడా ఉండదు. తన నాలెడ్జ్ని పంచడానికి చాలా ఇష్టపడతాడు. అంటే ఎవరైనా ప్రశ్న ఆయన అడిగితే చాలా సంతోషపడిపోతాడు. అన్న దీని మీద ఇది డౌట్ ఉంది అని అంటే చాలా సంతోషపడి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకుంటాడు. కొంతమంది వేరే మతాల్ని కించపరిచాడు ఆయన అని కొన్ని చోట్ల అన్నారు. కానీ ఎక్కడ అంటే నేను ఆయన వీడియోస్ చూశాను, ఆయన వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు. ఇప్పుడు ప్రసాదం విషయంలోనే ఆయన ఒక స్టేట్మెంట్ వేశాడు. ఇతర మతాల వాళ్ళని ఎవరైనా ప్రసాదం ఇస్తే వాళ్ళని హర్ట్ చేయకుండా సున్నితంగా వాళ్ళకి చెప్పండి. ప్రసాదం ఒకవేళ మీకు తీసుకోవడం ఇష్టం లేకపోతే బ్లంట్గా చెప్పొద్దు, మేము తినవండి ఇలాంటివి అని చెప్పొద్దు. సున్నితంగా వాళ్ళు హర్ట్ అవ్వకుండా చెప్పండి. లేదు తీసుకోండి, మీ చేతిలో పెట్టుకోండి, లేదా తినండి అవసరమైతే, దానివల్ల కూడా ఏం తప్పేం లేదు. చాలా అంటే ఇతర మతాలను కూడా హర్ట్ చేసే ఉద్దేశం ఆయన లేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా డిబేట్స్ జరిగినప్పుడు మనల్ని నిందించినప్పుడు, మనం డిబేట్ చేసినప్పుడు మనల్ని డిఫెండ్ చేసుకుంటాం. అట్లాగా మరి మీ సంగతి ఏంటని కూడా అడుగుతాం మనం. అట్లాంటివి ఎక్స్చేంజ్ ఆఫ్ డిబేట్లో ఎక్స్చేంజ్ జరిగిందే కానీ వ్యక్తిగతంగా ఒక మతాన్ని కించపరచాలని, వాళ్ళ మనోభావాలని కించపరచాలనే ఉద్దేశం ఆయన మనసులో ఎక్కడ కూడా, లేకపోతే ఆయన స్పీచెస్లో ఎక్కడ కూడా నాకు అనిపించలేదు. వాళ్ళ సిస్టర్ అంటున్నారు కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్నది అసలు మా అన్నయ్య కాదు బయట అన్నట్టుగా మాట్లాడుతారు. దీన్ని ఎలా చేస్తారు? ఆ కొవ్వూరు టోల్గేట్ దగ్గర వాళ్ళ సిస్టర్ అది మా అన్నయ్య కాదు అని ఆవిడ చెప్తుంది. అది మరి సీసీటీవీ ఫుటేజ్ పోలీసులను బట్టి అంటే సేమ్ వ్యక్తి అంతకుముందు టోల్గేట్ దగ్గర ఉన్నాడా, ఆ టోల్గేట్ దగ్గర నుంచి ఈ టోల్గేట్కి ఎంత టైం పట్టింది, అదే ఆకారం హైదరాబాద్ నుంచి సేమ్ ఆకారమే ఉందా, లేదా మధ్యలో ఏమన్నా ఆ ఆకారానికి ఈ ఆకారానికి తేడా ఉందా, ఇవన్నీ ఫుటేజెస్ తీసి పోలీసులు ఎనలైజ్ చేయాల్సిన విషయాలు కదా. అంటే ఆవిడ డౌట్ని అయితే మనం పోలీసులు తీసుకోవాలి. మరి అది మీడియాలో చెప్పడం వల్ల పెద్ద ఉపయోగం ఉందా, లేకపోతే పోలీసులకు డైరెక్ట్గా ఆవిడ ఇన్ని హ్యాండ్ రైటింగ్ మా బ్రదర్ కాదని ఆవిడ రాసిస్తే మంచిదా? మీరేమంటారు ఫైనల్గా ప్రవీణ్ పగడాల మిస్టరీ కోసం మీరేమంటారు?
ఏదైనా ప్రవీణ్ కొంచెం లేట్ అయినా, అదే నేను చెప్తున్నాను, నేను ఏమంటున్నానంటే కొంచెం లేట్ అయినా కూడా ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ క్లియర్గా ఎలా జరిగింది, ఎంత స్పీడ్లో వచ్చాడు, దేన్ని గుద్దుకున్నాడు, పడ్డాడు, ఏ ఆబ్జెక్ట్ తగిలింది, ఎక్కడ తగిలింది, ఏం బ్లీడ్ అయింది, ఎంతసేపట్లో చచ్చిపోయి ఉండొచ్చు, రీజన్ ఫర్ డెత్ క్లియర్ ఇన్ డీటెయిల్ క్లారిటీగా కన్విన్సింగ్గా అంటాం. మళ్ళీ మనం ప్రజలందరినీ కన్విన్స్ చేసే విధంగా ఇవ్వాలి. అది పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సీన్ అంతా మళ్ళీ ఎలా జరిగిందో ఒకసారి రీక్రియేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ చేసుకొని క్లియర్గా ఇవ్వాలి. ఒకవేళ నిజంగా యాక్సిడెంట్ అయితే మాత్రం ఈ హాఫ్గా జనాలను అనుమానంగా ఉంచేసి వదిలేసేటటువంటి విధంగా ఉండకూడదు. రెండోది, ఆల్రెడీ క్రిస్టియన్ కమ్యూనిటీ అయితే ఫిక్స్ అయిపోయింది, మీరు ఏ రిపోర్ట్ ఇచ్చినా ఇది అనుమానాస్పద మృతి అని ఫిక్స్ అయిపోయింది. అది సో కన్విన్స్ చేయడం అంత ఈజీ ఏం కాదు, బట్ పోలీసులు ప్రయత్నం చేయాలి, అది అటెంప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు హిందూ అంటే మతాలకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇంకా నువ్వే ఉన్నావు, నెక్స్ట్ నువ్వే ఉన్నావు, అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే హిందువులు చాలామంది ఇప్పుడు నెంబర్లు ఇచ్చారు, నెంబర్ 1 ఏమో ప్రవీణ్ పగడాల, నెంబర్ 2 ఏమో పలానా వాడు, నెంబర్ 3 పలానా పాస్టర్ అని హిందువులు ఒకళ్ళని వేసుకుంటూ వెళ్తారనేది కూడా కొంత బయట జరుగుతుంది, సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది. కానీ ఇంకా దేశం అంత భయంకరమైన పరిస్థితిలోకి రాలేదని నా అభిప్రాయం. ఒకళ్ళు వచ్చితే మాత్రం ఇంక మనం ఏం చేయలేము. అది అయితే క్రైస్తవులు అయితే తిరగబడేవాళ్ళు కాదు, మళ్ళీ తిరిగి కంటికి కన్ను పంటికి పండి చేసేటటువంటి పరిస్థితి అయితే కాదు. క్రైస్తవులు అంటే బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ప్రకారం ప్రాణాలు అర్పించడానికే సిద్ధపడతారు తప్పితే తిరుగుబాటు చేసే పరిస్థితి అయితే కాదు. అండ్ ఒకవేళ తర్వాత కూడా ఇంకా చంపాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశాలు అయితే వీఆర్ ఆల్ రెడీ ఫర్ దట్. అంటే ప్రాణాలు అర్పించడానికి, దేవుడి కోసం ప్రాణాలు అర్పించడానికి నాతో సహా అందరూ రెడీగానే ఉన్నాం. అంటే ఎలా చూడాలి ఇప్పుడు ఇది ఈ యొక్క ప్రవీణ్ పూర్తి రాజకీయ టర్మ్ తీసుకుంది, దీన్ని ఎలా చూస్తారు? అంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి రాజకీయంగా చూడకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. అంటే ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు, ఇది మతానికి సంబంధించినటువంటి విషయం ఇది. కాబట్టి రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేదని అనుకుంటున్నాను నేను. ఒకవేళ అంటే ఇప్పుడు మణిపూర్ లాగా కానీ, లేకపోతే ఇప్పుడు మన యూపీలో జరిగినట్టుగా కానీ, బీహార్లో జరిగినట్టుగా కానీ, ఒకవేళ అట్లాంటి ఈ స్ట్రాంగ్ హిందూ రిలీజియస్ గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది ఇంక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే. అది మన చేతిలో ఏం లేదు. ఇంకా అది ఎట్లా అంటే కరోనా పాకినట్టు పాకిపోతుంది. ఇంకా అందరినీ దేశం ఇంకా పీస్ లేకుండా పోతుంది అనమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.